Friends, how are you? This is Vijay. You're watching program Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python strings. What is strings in Python? Yeah, I could show friends strings in Python. Python string is a collection or group or list of characters. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అని మనం పిలుస్తాం. అలానే ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ str డేటా టైప్ ఇన్ పైథాన్. ఈ యొక్క str అంటే స్ట్రింగ్ అనేది డేటా టైప్, పైథాన్ లో ఒక డేటా టైప్ ఫ్రెండ్స్. దీన్ని మనం str గా మనం స్ట్రింగ్ ని డినోట్ చేస్తాం. అలానే స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ అంటే ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వదు. ఇక్కడ చూడండి, వన్స్ యూ కెన్ క్రియేట్ ఎ స్ట్రింగ్ యూ కాంట్ చేంజ్ ఇట్. మనం ఒక స్ట్రింగ్ ని క్రియేట్ చేసిన తర్వాత మనం యొక్క చేంజ్ చేయలేము. అలానే అసలుకి ఎలా చేస్తారంటే హౌ టు క్రియేట్ ఏ స్ట్రింగ్. యా, దేర్ ఆర్ 3 ways టు క్రియేట్ ఏ స్ట్రింగ్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి సింగిల్ కోట్స్. ఇక్కడ చూసారా, సింగిల్ కోట్స్ తోటి మనం చేస్తాము. అలానే సెకండ్ వన్ వచ్చేసరికి డబుల్ కోట్స్ మనం యూజ్ చేసుకొని స్ట్రింగ్ లో అయితే రాస్తాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మల్టీ లైన్ స్ట్రింగ్. దీన్ని మనం ట్రిపుల్ కోట్స్ తోటి మనం డినోట్ చేస్తాం. చూడండి, ఇలా యూజ్ చేసుకుంటాం. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇన్ ది స్ట్రింగ్ వి కెన్ గివ్ ఎనీ టెక్స్ట్ ఆర్ నెంబర్ కానీ, స్పెషల్ సింబల్స్ కానీ, నంబర్స్ కానీ, ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ స్ట్రింగ్. ఈ యొక్క కోడ్స్ ఉన్నాయి కదా పైన, ఇక్కడ సింగిల్ అని, డబుల్ కానీ, ట్రిపుల్ కానీ, ఈ కోడ్స్ లో మనం ఏదైనా స్పెషల్ సింబల్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, నంబర్స్ కానీ ఏ ఇచ్చినా ఇట్ కన్సిడర్ యాజ్ స్ట్రింగ్ లాగా కన్సిడర్ చేస్తుంది. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ సింగిల్ కోడ్స్, ఓపెన్ ఐడియల్ షెల్. ఐడియల్ షెల్ అనేది మనకు ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఏ ఈక్వల్ టు సింగిల్ కోడ్స్ లో హాయ్ ఫ్రెండ్స్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ, చూసారా మనకి హాయ్ ఫ్రెండ్స్ అని వచ్చింది. ఇప్పుడు మనం టైప్ కనుక్కోవాలి. ఇది ఏ డేటా టైప్ మనం తెలుసుకోవడానికి టైప్ మెథడ్ ఉంది. ఈ టైప్ లో మీరు ఇచ్చేసేయండి ఈ యొక్క వేరియబుల్. అసైన్ చేసాం కదా. క్లాస్ ఎస్టిఆర్ అంటే ఏంది, స్ట్రింగ్ కదా. స్ట్రింగ్ మనకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ఏం చేస్తున్నానంటే బి ఈక్వల్ టు, ఇప్పుడు నేను నంబర్స్ కూడా తీసుకుంటున్నాను. వి 1 2 4 3 5 6 7 8 9 ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎంటర్ క్లిక్ చేయండి. టైప్ ఆఫ్ బి. ఇప్పుడు మనకి స్ట్రింగ్ తోనే వస్తుంది. ఎందుకంటే మనం ఈ యొక్క కోడ్స్ లో, సింగిల్ కోడ్స్ లో మనం ఏది ఇచ్చినా అది కన్సిడర్ చేస్తుంది. ఏం చేసుకుంటుంది, స్ట్రింగ్ లా కన్సిడర్ అవుతుంది. అలానే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కామన్ మిస్టేక్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు సింగిల్ కోడ్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఏమిస్తారంటే విజయ్ అని ఇవ్వండి, ఇలా ఇస్తున్నాను. నేను ఇక్కడ డబుల్ కోట్స్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మనకైతే ఎర్రర్ అయితే వస్తుంది, చూసారా. ఎందుకంటే సింటాక్స్ ఎర్రర్, ఇన్కంప్లీట్ ఇన్పుట్. ఎందుకంటే మీరు తీసుకుంటే సింగిల్ కోట్స్ తీసుకుంటే మీరు ఎండ్ చేసేది కూడా సింగిల్ కోట్స్ తోనే ఎండ్ చేయాలి. డబుల్ కోట్స్ చేస్తే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్, డబుల్ కోట్స్. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, డబుల్ కోట్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో ఐఎమ్ విజయ్ ఇచ్చాను. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ, చూసారా ఎస్టిఆర్ అని వచ్చింది. అలానే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్పెషల్ సింబల్స్ క్యారెక్టర్ నేను యూజ్ చేసుకుంటున్నాను. బి ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే విజయ్ @1243 అండర్స్కోర్ మైనస్ ఇచ్చాను, ప్లస్ అండ్ ప్రెసెంట్ స్టార్, ఇలా నేను ఇచ్చేసాను. ఎంటర్ క్లిక్ చేయండి. మనకైతే ఎర్రర్ ఏం రాలేదు, చూసారా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టైప్ చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ డి, చూసారా మనకి స్ట్రింగ్, మనకి డబుల్ కోట్స్ లో ఏది ఇచ్చినా అది స్ట్రింగ్ లాగా మనకి కన్సిడర్ చేస్తుంది. అలానే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ ఈక్వల్ టు ఫస్ట్ డబుల్ కోట్స్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎంఎస్ ధోని అని ఇచ్చాను. నేను సింగిల్ కోట్స్ యూజ్ చేశాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. మనకైతే ఎర్రర్ వచ్చింది, చూసారా. మనం ఇక్కడ ఏంది, మీరు డబుల్ కోట్స్ తోటి స్టార్ట్ చేస్తే ఎండ్ అవ్వాల్సింది కూడా మనకి డబుల్ కోట్స్ తోనే మనకి ఎండ్ అవ్వాలి. సింగిల్ కోట్స్ ఇస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది, చూసారా. ఇన్కంప్లీట్ ఇన్పుట్, సింటాక్స్ ఎర్రర్ అయితే మనకు వచ్చేసింది. మూవ్ ఆన్ టు థర్డ్ వన్, మల్టీ లైన్ స్ట్రింగ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మల్టీ లైన్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ట్రిపుల్ కోట్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే నేనేం చేస్తున్నానంటే ఇండియా 1
చూసారా కిందకి మనకి ఇలా వస్తుంది. అండ్ T20 వరల్డ్ కప్ ఆఫ్టర్ 17 ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే ఇండియా వన్ T20 వరల్డ్ కప్ ఆఫ్టర్ 17 years. ఇప్పుడు మనం క్లోజ్ చేయాలి. ట్రిపుల్ కోట్స్లో మనం క్లోజ్ చేసాం. ఇప్పుడు మనకి ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ మీరు ఏం చేస్తారంటే ప్రింట్ ఏని ప్రింట్ చేయండి. మనకు వచ్చింది చూడండి, ఇండియా వన్ T20 వరల్డ్ కప్ ఆఫ్టర్ 17 years అని వచ్చింది చూసారా. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే టైప్ చెక్ చేయాలి. టైప్ ఆఫ్ మనకి క్లాస్ STR అని స్ట్రింగ్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారంటే మల్టీ లైన్ లో మీరు రాయాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క మీకు ట్రిపుల్ కోట్స్ అయితే యూజ్ చేస్తారు. మల్టీ లైన్ స్ట్రింగ్ యొక్క కోట్స్ అయితే మనం యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ లో అయితే మనం యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.